ప్రసాద్ గారు టైం ఇస్తాను. వంశీ భరద్వాజ్ గారు, దేశ రాజకీయాలను చూస్తూ ఉన్నాం. ఒక రకంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది మనందరికీ తెలిసిందే. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో అప్రతిహితంగా పాలన సాగించినటువంటి సోనియా గాంధీ పాలనను చూసాం. అంటే పక్కన పెట్టి పాలన ఏ విధంగా సాగించారో చూసాం. 15 ఏళ్లు పాలన చేసిన మమతని చూసాం. ఇద్దరు వైరుధ్యం నుంచి ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. దేశమంతా కూడా మహిళా శక్తి కావాలని ఉంటుంది. నిన్న ఒక రకంగా మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఆక్షేపించడాన్ని కాంగ్రెస్ ఒక రకంగా మహిళా శక్తి కావాలంటారు, కానీ మహిళల్ని అడ్డుకుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు మొత్తం ఈ రాజకీయ చదరంగాన్ని? అన్మ్యూట్ చేయండి వంశీ భరద్వాజ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్. ప్యానెల్లో ఉండే సభ్యులకు, తెలుగు వాళ్ళందరికీ, ఐ న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, మమత ఆల్రెడీ వృద్ధురాలు అయిపోయింది, వయసు అయిపోయింది, ఇంకా ఏం చేస్తుందండి అంటే, ఐ వాంట్ టు టేక్ దట్ బ్యాక్. ఎందుకంటే మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో నేను కూడా వృద్ధులందరినీ మనం పక్కన పెట్టడానికి దేశాన్ని నడిపించడానికి యువత, వృద్ధ నాయకులు అందరూ కలిసి ట్రావెల్ చేస్తే అది ఒక అద్భుతమైన పరిపాలన అవుతుంది. ఆ విషయాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఫస్ట్ అది గుర్తించాలి. వి కెనాట్ డివైడ్ ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏజ్. ఫస్ట్ అది. రెండో విషయం వచ్చేసి, మమతా బెనర్జీ గారు, హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ లేడీ అండి. షీ కేమ్ యాజ్ ఎ స్ట్రీట్ ఫైటర్. రోడ్డు మీద నినాదాలు చేస్తా 1998లో బెంగాల్ లాంటి ప్రాంతంలో ఈ రోజు పదవి కోల్పోయిన తర్వాత రోడ్డు మీద పడి 20 మంది ఎంపీలపై బీజేపీలో చేరిపోయారు, ఏమాత్రం స్పృహ లేకుండా. అటువంటి రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి దాదాపు ఇన్ని సంవత్సరాలు లీడర్షిప్ నడిపించిన నాయకురాల్ని అంత తక్కువ ఎస్టిమేట్ వేసి ఆవిడ పోయి ఇండియా కూటమితో జతకట్టింది, ఆవిడ ఓడిపోయింది, పార్టీ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది, ఆమె చేతులు ఎత్తేసింది అని మనం అనడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రతి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ అనే ఒక పార్టీ, ఈ నేషనల్ పార్టీ ఎలాగైతే ఈ దేశ రాజకీయాలలో మతం తీసుకొచ్చి, ఎలాగైతే ఇప్పుడు మన రాజకీయ విశ్లేషకులు ఒక ఆయన చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసినప్పుడల్లా డెవలప్మెంట్ అని. దాన్ని సబ్స్టాన్షియేట్ చెప్పమంటే తక్కువని 10 నిమిషాలు చెప్పలేరండి ఎవరు. కానీ ఎందుకంటే ఆ నెరేటివ్ బిల్డ్ చేయాలి. హిందూయిజం ప్లస్ డెవలప్మెంట్, ఈ నెరేటివ్ బిల్డ్ చేయడానికి ఒక వ్యవస్థనే నడుస్తున్న ఈ దేశంలో వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఏకైక పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. అసలు నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళ తదనంతరం వీళ్ళ పిల్లలు నాయకత్వం తీసుకొని వస్తున్నారు కదండి. ఎక్కడ బీజేపీ సక్సెస్ అయిందంటే, ఒక చాయ్ వాలాని ప్రధానమంత్రి పదవికి తీసుకెళ్ళింది. ఇక్కడ మాత్రం ఇందిరాగాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు వాళ్ళే చాలా మంది అయ్యారుగా. సోనియా గాంధీ పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ చేసింది, పివి నరసింహారావు చేసింది. ఈ రోజు విషయం మాట్లాడదామంటే, మనం గతంలో రాజీవ్ గాంధీ కూడా ఈ దేశానికి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీని పొగుడుతున్నామా? మోడీ గారిని, వాజ్పేయి గారిని కదా పొగుడుతున్నాం. ఈ దేశానికి ఈ రోజు ఏం జరగాలి? ఈ రోజున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ రోజున్న జనరేషనల్ ఆస్పిరేషన్స్ తీసుకెళ్లగలిగిన నాయకుల గురించి మాత్రమే మాట్లాడతాం. వెరీ ఫ్రాంక్లీ. ఓకే, రాహుల్ గాంధీ మంచివాడు, రాహుల్ గాంధీ ఒక డైమెన్షన్ లో సమర్థుడు. రాహుల్ గాంధీ కన్నా సమర్థులు లేరా ఇండియా కూటమిలో? ఉన్నారు. కానీ పొరపాటున కూడా తీసుకురాం. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోగలిగిన నాయకులు అద్భుతంగా ఉన్నారు. ఎందుకు? కేరళలో శశి థరూర్. కానీ పొరపాటున కూడా మనం తీసుకురాం. వారసత్వ రాజకీయాలను ప్రేరేపిస్తూ మోడీ గారి అదృష్టం ఏంటో తెలుసా? రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లో ఉంటాం. ఒకవేళ ఆయన కానీ లేకపోయి ఉంటే ఇవాళ ఇండియాలో ఒక అద్భుతమైన మార్పు రావాల్సిన తరుణం అండి ఇది. ఎంతసేపు అవే పాత ముఖాలు, అవే పాత పాలసీలు, అవే గలీజ్ రాజకీయాలు చేసుకుంటూ బ్రతుకుతున్న మనము కొత్త రాజకీయాలు రావడానికి అడ్డంకి ఎవరంటే వారసత్వ రాజకీయాలు, ఈ సీనియర్ రాజకీయాలు, బీజేపీ. ఈ మత రాజకీయాలు ఉన్నంత కాలం ఇటువంటి వాళ్ళు ఇంటెన్షనల్ గా ఇవి నడుపుతున్నారు. ఎందుకంటే ఇవి నడిపితేనే వాళ్ళ సస్టైనెన్స్ ఇండియన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. సమూలమైన మార్పు రావాలంటారు రాజకీయంగా. సమూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి, రావాల్సిన టైం కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎంత రెసిస్టెన్స్ ఇచ్చినా ఆ మార్పు అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది, మీరే చూస్తారు. థ్యాంక్ యూ వంశీ భరద్వాజ్ గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు. మనం ఇంకొక అంశం గురించి కూడా చర్చిద్దాం. అదేవిధంగా ప్రసాద్ గారు.